మన ఇండియాలో 18,000+ ఎంబీబీఎస్ అండ్ పీజీ సీట్స్ ఎన్ఆర్ఐ కోటా పేరుతో ఫేక్ డాక్యుమెంట్స్ మీద తీసుకుంటున్నారని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈడీ రైడ్స్లో ఫోర్జ్డ్ ఎంబసీ పేపర్స్, రిపీట్ అయిన స్పాన్సర్ ఫైల్స్, లాక్స్ ఆఫ్ రూపీస్ క్యాష్ ట్రయల్స్ బయటికి వచ్చాయి. మరియు 18 crore రూపీస్ పైగా అసెట్స్ అటాచ్ చేశారు. ఇది జస్ట్ ఒక ఫినాన్షియల్ స్కామ్ కాదు, ఇది థౌజండ్స్ ఆఫ్ జెన్యూన్ నీట్ స్టూడెంట్స్కి దొరకాల్సిన సీట్స్, పేరెంట్స్ లైఫ్ ఎర్నింగ్స్ మరియు ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద నమ్మకం స్టేక్ మీద ఉన్న ఒక స్టోరీ. మరి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ లూప్ హోల్స్ ఎలా ఎక్స్ప్లాయిట్ చేశారు, నెక్స్ట్ అడ్మిషన్స్లో మీరు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, క్లారిటీ కావాలంటే ఎండ్ వరకు చూడండి. హాయ్ ఎవ్రీవన్, నా పేరు శ్రీ రోహిత్. వెల్కమ్ టు నియో మెంతోరా. ఈ రోజు అందరూ మాట్లాడుతున్న సెన్సేషనల్ హెడ్లైన్స్ మీద క్లారిటీ ఇస్తాను. ఎన్ఆర్ఐ కోటా అంటే ఏంటి, రీసెంట్గా న్యూస్లో ఎందుకు ఇంత హల్చల్ అవుతుంది, ఇలాంటి సిచ్యువేషన్లో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఏం చేయాలి, అన్నీ కవర్ చేద్దాం. ఎండ్ వరకు ఉండండి. లాస్ట్లో సింపుల్ చెక్ లిస్ట్ కూడా ఇస్తాను. సో పానిక్ కాకుండా రైట్ డెసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అసలు ఎన్ఆర్ఐ కోటా ఒరిజినల్ ఇంటెన్షన్ ఏంటి? అబ్రాడ్లో సెటిల్ అయిన ఇండియన్ ఫ్యామిలీస్ పిల్లలకి ఇండియాలో మెడికల్ సీట్స్లో ఒక స్పేస్ ఇవ్వడానికి, అలాగే ఫారెన్ ఎక్స్చేంజ్ రావడానికి ఐడియల్గా క్యాండిడేట్ ఎన్ఆర్ఐ కానీ ఎలిజిబుల్ ఎన్ఆర్ఐ స్పాన్సర్ సపోర్ట్తో సీట్ తీసుకుంటారు. ఫీజు కూడా ఆ స్పాన్సర్ ఛానల్ నుండి ప్రాపర్ ఎంబసీ ప్రూఫ్తో వస్తుంది. రియాలిటీలో ఇయర్స్గా ఇది ఒక టైట్ రూల్, హెవీ లేన్. కానీ లూప్ హోల్స్ ఎక్స్ప్లాయిట్ చేసిన కేసెస్ వల్ల ఇప్పుడు టాపిక్ నేషనల్ కాన్వర్జేషన్లో ఉంది. రీసెంట్ వీక్స్లో ఈడీ, అదే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, డిఫరెంట్ స్టేట్స్లో సర్చెస్ కండక్ట్ చేశారు. వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిశా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అండ్ అడ్మిషన్స్ ఎకోసిస్టంలో ఫేక్ ఎంబసీ డాక్యుమెంట్స్, ఫోర్జ్డ్ ఫ్యామిలీ ట్రీస్, యూఎస్ నాటరీ సీల్స్ లాంటి పేపర్స్ సీజ్ చేశారు. కొన్ని కేసెస్లో ఒక ఎన్ఆర్ఐ స్పాన్సర్ డాక్యుమెంట్స్ని 2 to 3 అన్రిలేటెడ్ స్టూడెంట్స్ కోసం రీయూజ్ చేసినట్టు కూడా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. చాలా అడ్మిషన్స్లో ఫీజు ఎన్ఆర్ఐ స్పాన్సర్ నుండి కాకుండా వేరే ఫ్యామిలీస్ నుండి వచ్చింది. అంటే కోటా యొక్క కోర్ పర్పస్, అదే ఫారెన్ ఎక్స్చేంజ్ ఇన్ఫ్లో కూడా వేస్ట్ అయిందనే చెప్పాలి. ఇంకా పెద్ద షాక్ ఏంటంటే, అగ్రిగేటెడ్ కవరేజ్ ప్రకారం రఫ్లీ 18,000+ ఎంబీబీఎస్ పీజీ సీట్స్ ఇంపాక్ట్ అవ్వాయని ఆర్టికల్స్ చెప్తున్నాయి. ఈడీ తరఫు నుండి అటాచ్మెంట్స్ టోటల్గా మనం క్యాలిక్యులేట్ చేస్తే 18 crore+ రూపీస్ రేంజ్లో మెన్షన్ చేశారు. ఒకటి 6.42 crores, ఇది వెస్ట్ బెంగాల్లో. ముందు 12.33 crores ప్రాపర్టీస్ అటాచ్ చేసినట్టు అఫీషియల్ ప్రెస్ నోట్లో కూడా రిలీజ్ చేశారు. ఇది ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఫైనల్ కల్పబిలిటీ కోర్ట్స్ అండ్ రెగ్యులేటర్స్ డిసైడ్ చేస్తారు. కానీ ప్యాటర్న్ గురించి మీకు తెలియడం, ప్రొటెక్షన్ తీసుకోవడం మనందరికీ ఇప్పటికీ పాసిబుల్. ఈ స్కాండల్ని వన్ సైడెడ్గా చూడడం అనేది ఒక తప్పు. సింపుల్గా చెప్పాలంటే, సిస్టంలో చాలా కాలేజెస్ అండ్ ఫ్యామిలీస్ జెన్యూన్, కానీ ఈ ర్యాకెట్ న్యూస్ వల్ల ఎంటైర్ ఎన్ఆర్ఐ కోటా మీద ట్రస్ట్ పోతుంది. జెన్యూన్ నీట్ క్వాలిఫైయర్స్కి రైట్ఫుల్ సీట్స్ మిస్ అవ్వచ్చు. పేరెంట్స్ లక్షల రూపాయలు కట్టినాక కూడా అడ్మిషన్ డిస్ప్యూట్ అవ్వచ్చు. కాలేజెస్కి పర్మిషన్స్, రెప్యుటేషనల్ రిస్క్ ఉంటుంది. ఒక్క లూప్ హోల్ వల్ల హార్డ్ వర్కింగ్ స్టూడెంట్స్ డ్రీమ్స్ అన్ని పోయినట్టే. ఇందులో ఒక పాజిటివ్ యాంగిల్ కూడా ఉంది. ఇన్వెస్టిగేషన్ బయటికి రావడంతో రూల్స్ టైటన్ అవుతాయి. ఇండియన్ ఎంబసీస్ ఎంబీఏ వెరిఫికేషన్ కంపల్సరీగా స్ట్రెంగ్తన్ అయ్యిందని నేషనల్ కవరేజ్లో ఉంది. ఎలిజిబుల్ స్పాన్సర్, గార్డియన్ డెఫినేషన్స్ క్లియర్ అవ్వడంతో ఫ్రెండ్ ఆర్ ద ఫ్యామిలీ లాంటి గ్రే జోన్స్ క్లోజ్ అవుతాయి. డాక్యుమెంట్ వ్యాలిడిటీ విండోస్ని రిస్ట్రిక్ట్ చేయడం, ఫిజికల్ వెరిఫికేషన్ని మ్యాండేట్ చేయడం డెఫినెట్లీ ఈజ్ ఎ స్టెప్ ఫార్వర్డ్. ఈ టైట్నింగ్ జెన్యూన్ ఫ్యామిలీస్ని ప్రొటెక్ట్ చేస్తుంది, బోగస్ షార్ట్ కట్స్ని డిస్కరేజ్ చేస్తుంది. కానీ డౌన్ సైడ్ ఏంటి, జెన్యూన్ అప్లికెంట్స్కి పేపర్ వర్క్ ఎక్కువ, టైమ్ లైన్స్ ఏమో లాంగర్గా ఉంటాయి, లీగల్ వర్డింగ్ ఇంటిమిడేటింగ్గా ఉంటుంది, ఎస్పెషల్లీ ఫస్ట్ టైం ఫ్యామిలీస్కి. బ్యాలెన్స్డ్ వ్యూ ఏంటంటే, క్లీన్ డాక్యుమెంటేషన్ పైన పేషెన్స్ పెట్టిన వాళ్ళకి బెనిఫిట్, షార్ట్ కట్స్ ట్రై చేసిన వారికి రిస్క్. మనం ఇప్పుడు నెంబర్స్ని కాంటెస్ట్లో చూస్తే, ఇండియాలో ఎంబీబీఎస్ సీట్స్ టోటల్గా 1.2 lakhs, అంటే అందులో 15% వరకు ఎన్ఆర్ఐ కేటగిరీలో ఉంటుంది అని మనకి రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంటే స్కేల్ పెద్దది. కాబట్టి ఎవరైనా లూప్ హోల్ ఎక్స్ప్లాయిట్ చేస్తే సిస్టమ్ వైడ్ రిపుల్ ఎఫెక్ట్ ఈస్ ఇన్ఎవిటబుల్. ఈ రీజన్ వల్ల పేరెంట్స్ క్విక్ ఫిక్సెస్ కోసం వెళ్లకుండా రూల్ బుక్ని ఫాలో చేయడం ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇప్పుడు మెకానిజంని ఒక సింపుల్ స్టోరీ లాగా క్లియర్గా విజువలైజ్ చేద్దాం. ఒక ఫ్యామిలీకి నీట్ ర్యాంక్ యావరేజ్గా వచ్చింది, కానీ మెడికల్ డ్రీమ్ ఏమో చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక ఏజెంట్ని కలుస్తారు, ఆయన గ్యారంటీడ్ ఎన్ఆర్ఐ సీట్ అని చెప్తాడు. తర్వాత డిస్టింక్ట్ లేదా అన్రిలేటెడ్ ఎన్ఆర్ఐని మామయ్య ఆర్ బాబాయ్ అని చెప్పి ప్రొజెక్ట్ చేసి ఫ్యాబ్రికేటెడ్ ఫ్యామిలీ ట్రీని రెడీ చేస్తారు. ఎంబసీ సర్టిఫికేట్ లాంటి పేపర్స్ని కూడా ఫేక్ నాటరైజేషన్స్తో తయారవుతాయి. కొన్ని కేసెస్లో నాటరీ డేట్స్ చూస్తే ఆ స్పాన్సర్ ఆ రోజు స్పాన్సర్ కంట్రీలోనే లేదని మిస్ మ్యాచ్ కనిపిస్తుంది. అదే స్పాన్సర్ ఫైల్ని మరో 2 స్టూడెంట్స్ కోసం రీయూజ్ చేసిన ట్రేసెస్ కూడా బయటికి వచ్చాయి. ఫీజు కూడా ఎన్ఆర్ఐ స్పాన్సర్ నుండి కాకుండా ఫ్యామిలీ అకౌంట్ నుంచి వెళ్ళడం వల్ల పేపర్ మీద కంపైలెన్స్లో కనిపించిన కోటా యొక్క కోర్ పర్పస్ ఆన్ గ్రౌండ్ మిస్ అయిపోతుంది. చివరి స్టేజ్లో కౌన్సిలేట్, ఎంబసీ వెరిఫికేషన్ వచ్చాక నాట్ జెన్యూన్ అని రిప్లై వస్తుంది. అప్పుడు ట్రయల్ అన్రావెల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇవి ప్రస్తుతానికి మనకి రిపోర్ట్స్లో ఉన్న అలిగేషన్స్.
అండ్ అబ్జర్వేషన్స్. ఫైనల్ ట్రూత్ కోర్ట్స్ అండ్ రెగ్యులేటర్స్ డిసైడ్ చేస్తారు, కానీ ప్యాటర్న్ అర్థమయ్యాక ప్రివెన్షన్ మన చేతుల్లో ఉంటుంది. ఒక పేరెంట్ లేదా స్టూడెంట్గా రెడ్ ఫ్లాగ్స్ ఎలా గుర్తించాలి? 2 డేస్లో అడ్మిషన్ కన్ఫర్మ్, డాక్యుమెంట్స్ అన్నీ మేము అరేంజ్ చేస్తాము, స్పాన్సర్ కూడా మేమే అరేంజ్ చేస్తాము లాంటి షార్ట్ కట్ ప్రామిసెస్ అంటే వెంటనే ఆగి ఆలోచించండి. స్పాన్సర్ రిలేషన్షిప్ రూల్స్కి సరిపోని టైస్ పుష్ చేస్తారు, అలా అనిపిస్తే వెంటనే ఆగిపోండి. పర్సనల్ అకౌంట్స్కి క్యాష్ లేదా ట్రాన్స్ఫర్ చేయమని అడిగితే అబ్సల్యూట్లీ నో. ఎమోషనల్గా రియాక్ట్ కాకుండా రిటర్న్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయండి. నన్ను అడిగితే అసలు ఇలాంటివి జోలికి అస్సలు వెళ్ళకూడదు. మరి జెన్యూన్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? పానిక్ కాకుండా ప్రాసెస్ స్టైల్లో ముందుగా ఎంబసీ ఇష్యూడ్ ఎన్ఆర్ఐ ప్రూఫ్ కోసం ఎర్లీగా స్టార్ట్ చేయండి. డాక్యుమెంట్స్ మీద నేమ్ స్పెల్లింగ్స్, పాస్పోర్ట్ నెంబర్స్, వ్యాలిడిటీ క్రాస్ చెక్ చేయండి. ఫ్యామిలీ ట్రీ అఫిడవిట్లో రిలేషన్ చైన్ క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. పేమెంట్స్ కాలేజ్ అఫీషియల్ ఛానల్స్ ద్వారా మాత్రమే చేయండి. రిసీప్ట్స్, ఈమెయిల్, అక్నాలెడ్జ్మెంట్స్ అన్నీ ఒక ఫోల్డర్లో ఆర్కైవ్ చేయండి. స్టేట్ వైడ్ ప్రాసెస్ వ్యారీ అవ్వచ్చు, కాబట్టి ఎంసీసీ, స్టేట్ డిఎంఈ వెబ్సైట్స్ లేటెస్ట్ సర్క్యులర్స్ వెరిఫై చేసి డౌట్ ఉంటే రిటర్న్ క్లారిఫికేషన్ తీసుకోండి. తెలంగాణ అండ్ ఆంధ్ర స్టూడెంట్స్కి ఎక్స్ట్రా టిప్: మీరు వెళ్దాం అనుకునే కాలేజెస్లో ఆల్రెడీ చదువుతున్న సీనియర్స్తో డైరెక్ట్గా మాట్లాడండి. కేసులో టీచింగ్ హాస్పిటల్ కంపైలెన్స్ గ్రౌండ్ రియాలిటీ మీద క్లారిటీ వస్తుంది. ఆల్రెడీ ప్రాబ్లంలో ఉన్నారా? డోంట్ పానిక్. ఇమీడియట్లీ కాలేజ్ అఫీషియల్స్ని మీట్ అవ్వండి. పేపర్స్ అన్ని టేబుల్ మీద పెట్టి రిటర్న్ రెస్పాన్స్ అడగండి. అవసరమైతే స్టేట్ అథారిటీకి రిప్రజెంటేషన్ ఇవ్వండి. లీగల్ కాంప్లెక్సిటీ ఉంటే క్వాలిఫైడ్ లాయర్ని కన్సల్ట్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ, డాక్యుమెంటేషన్ ఈజ్ గ్రేటర్ దెన్ డ్రామా. సింపుల్గా చెప్పాలంటే డ్రీమ్స్ అందరికీ ఉంటాయి, ర్యాంక్స్ అందరికీ రావు. అలాంటప్పుడే షార్ట్ కట్స్ కనిపిస్తాయి, అండ్ అవి వెరీ వెరీ రిస్కీ. ఈ స్కామ్ మన అందరికీ ఒక పెద్ద రిమైండర్. ఒక సక్సెస్ఫుల్ డాక్టర్ అవ్వాలనుకుంటే క్లారిటీ, కంపైలెన్స్, క్రెడిబిలిటీ మీద కెరియర్ బిల్డ్ చేయాలి. నాకు తెలుసు మీరు హానెస్ట్గా ఎఫర్ట్ పెడతారని. ఒక్క రైట్ అప్డేట్ మీ ఫ్యూచర్ని మార్చగలదు, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మిస్ అవ్వకుండా ఉండొచ్చు. మీ డాక్టర్ అవ్వాలనే డ్రీమ్ మీద నాకు నమ్మకం ఉంది. నేను మీ పక్కన ఉంటాను ఫుల్ సపోర్ట్తో. సైనింగ్ ఆఫ్. ఆల్ ద బెస్ట్. జై హింద్.